మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వారి పనితీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేదే లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు అలసత్వం చూపుతున్నారని, ఎందుకంత ఆలస్యం చేస్తున్నారని నిలదీశారు. ఒక్కో ఫైలుకు ఎంత టైం తీసుకుంటున్నారో తన దగ్గర లెక్కలున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? ఈరోజు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానంగా రాజకీయ అంశాల మీద మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి చర్చించడం జరిగింది. ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు వీటన్నిటి మీద కూడా ఆయన మాట్లాడారు. ఎవరు కూడా కట్టుతప్పి వ్యవహరించొద్దని కూడా ముఖ్యమంత్రి వాళ్ళందరికీ కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల పనితీరు మీద ఒక రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారనే చెప్పాలి. ఇష్టం వచ్చినట్లు కనుక వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే నిన్న శ్రీశైలానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే ఫారెస్ట్ అధికారుల పట్ల వ్యవహరించినటువంటి వైఖరి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో, అలాగే గత వారం రోజులుగా చోటు చేసుకున్నటువంటి ఘటనలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఇది ప్రజల్లోకి ఒక రకంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రుల వద్ద ప్రస్తావించడం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా అడ్డగోలుగా కనుక వ్యవహరిస్తే ఇక పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా ఆయన తన ఆవేదన కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఎవరు బాధ్యత వహిస్తారన్నటువంటి దీనికి ఇట్లాంటి పనులకు ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేస్తే ఎవరైనా సరే, వాళ్ళు ఎమ్మెల్యే అయినా సరే, మంత్రి అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవటం జరుగుతుందని కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీశైలం ఎమ్మెల్యే విషయంలో కూడా అదే జరిగింది. భవిష్యత్తులో కూడా ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా తమ అనవసరమైనటువంటి వ్యవహారాలు కనుక చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోదని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇక మంత్రులకు సంబంధించి ఈ ఫైళ్ల పరిష్కారం విషయంలో చాలా అలసత్వంగా వ్యవహరిస్తా ఉన్నారని ఇటీవల కాలంలో ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఫైళ్ల పరిష్కారం విషయంలో మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా త్వరితగతిన వాటిని పరిష్కరించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అసలు ఒక్కో ఫైలుకు ఎంత టైం తీసుకుంటా ఉన్నారు, తన దగ్గర మొత్తం పూర్తి స్థాయి డేటా మొత్తం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మంత్రుల ముందు చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఎవరు కూడా వ్యవహరించవద్దు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడ తప్పులు చేస్తే వాటిని ప్రజల ముందు నుంచి యాగి చేయాలన్నటువంటి ప్రయత్నాలను, అదే క్రమంలో కొన్ని వైసీపీకి సంబంధించినటువంటి నేతలే అనవసరమైనటువంటి రాద్ధాంతాలు సృష్టించి ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పురిగొల్పేలాగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళొద్దు, ప్రజలకు సేవ చేసే ఆలోచనతోటే ముందుకు వెళ్లాలని కూడా ఆయన స్పష్టంగా ప్రజలకు అటు మంత్రులకు సూచించారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా ప్రజలకు సేవ చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు నుంచి వాళ్ళకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ యొక్క విధానాన్ని ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి తప్పితే ప్రజల్లో ప్రభుత్వం పట్ల మంచి ఆలోచన కొనసాగించే విధంగా ఉండాలన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు వ్యక్తం చేయడం జరుగుతుంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.